సార్ 'ప్రభాస్' గారి 'రాజసాబ్' రిలీజ్ అయ్యి మరి 5 డేస్ అయితే కంప్లీట్ చేసుకుంది. సో, రిలీజ్‌కి ముందు ఇది 500 క్రోర్స్ లేకుంటే 1000 క్రోర్స్ వరకు వెళ్తుందని జెప్పేసి చాలా అంటే చర్చలవన్నీ జరిగాయి. కాకపోతే రిలీజ్ తర్వాత కాస్త మిక్స్డ్ టాక్ రావడం జరిగింది. మళ్ళీ సంక్రాంతిలో పోటీలో చాలా సినిమాలు కూడా ఉండడం జరిగింది. మరిప్పుడు ఈ 5 డేస్‌లో 'రాజసాబ్' ఎంత వసూళ్లు రాబట్టింది? మరి ఏ స్థాయి ఎంతవరకు ఈ వసూళ్లు వెళ్ళే ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉన్నాయి సార్? 500 క్రోర్స్ క్లబ్‌లో చేరే ఛాన్సెస్ ఉన్నాయా? లేవా? మీ వసూళ్ళకు సంబంధించి ఏ విధంగా ఉంది సార్? ఇది కేవలం మారుతి చేసినటువంటి అంటే దిద్దుకోలేని పొరపాట్ల వల్ల ఈ సినిమా దెబ్బతింది కానండి, లేకపోతే దెబ్బతిందండి. బట్ మీరు కలెక్షన్స్ గమనించినట్లయితే మనకి కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. ఈ రోజు 200 కోట్ల కలెక్షన్స్ అంటే మరి ఇంకొక 100 కోట్లు ఈజీగా వస్తాయన్నమాట. అంటే నష్టం వీళ్ళు అనుకున్నట్టుగా 300 కోట్లు 400 కోట్లు నష్టం మాత్రం రాదు, కానీ ఇంకా కలెక్షన్ వచ్చేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు ఈ సినిమాలు రిలీజ్ అయిన సినిమాలు కొంచెం అసంతృప్తిగా ఉన్న తర్వాత మళ్ళీ రాజాసాబ్ సినిమాకి వెళ్తున్నారు. ఆ రాజాసాబ్ సినిమా చూస్తున్నారు. అక్కడ ప్రభాస్ తాలూకు ఫ్యాన్స్ తాలూకు బాధ ఏంటంటే, అరే ఇంత రొమాంటిక్ కటౌట్ని పెట్టుకొని, కటౌట్ అంటాడు కదా మారుతి, ఇంత మంచి కటౌట్ని పెట్టుకొని రొమాంటిక్ మంచి బ్యూటిఫుల్ సాంగ్స్, మ్యూజిక్ పరమ దరిద్రం, ఎందుకు ఇలా చేశాడనే బాధ. రెండోది ఏమిటంటే ఆ ఓల్డ్ క్యారెక్టర్ని మీరు ఫోకస్ చేశారు. మీరు ట్రైల్ పార్ట్లో కానీ విజువల్స్ చూపించినప్పుడు కానీ టీజర్స్ చూపిస్తున్నప్పుడు ఓల్డ్ క్యారెక్టర్ని ఎప్పుడైతే మీరు ఫోకస్ చేశారో, హౌ డేర్ మీరు ఫోకస్ చేసినటువంటి క్యారెక్టర్ని తీసేయడానికి సినిమాలో లేకుండా, అది ఎంత ఘోరమైన పొరపాటు అండి అది. మూడోది ఏంటంటే ఆయన మరి ఎందుకో ఆయన ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్కి కొంచెం రిగరస్గా సమాధానం చెబుదాం అనుకోని ఏం చెప్పాడు, ఈ సినిమాలో ఏ ఒక్క అంశం అయినా సరే మీకు నచ్చకపోయినట్టయితే నా అడ్రస్ మీకు ఇస్తాను, నేను రండి అని చెప్పాడు. నాకు తెలిసి సినిమా చరిత్రలో ఎవరు అలా చెప్పలేదు, ఎవరు అలా చెప్పరు కూడా, చెప్పరు మాట. అందువల్ల ఇది ఆయన తాలూకు యారగెన్సీ వల్ల దెబ్బతిన్నది. తర్వాత కొంతమంది ఏంటంటే ప్రభాస్ మీద ఇష్టం ఉన్నప్పుడు కూడా మారుతి మాత్రం సరే మామూలు దెబ్బ కాదు, చౌ దెబ్బ కొట్టారు. లేకపోతే ఈ సినిమా, ఇంకోసారి చెప్తున్నాను, ఈ సినిమా దిస్ ఈజ్ నాట్ దట్ మచ్ బ్యాడ్ సినిమా. అంత ఆడిపోసుకునే సినిమా మాత్రం రాజాసాబ్ కాదు. రాజాసాబ్కు ఉన్నటువంటి అభిమానులు ఎలాంటి వాళ్ళంటే ఒక్కొక్కరు 50 టికెట్లు తీసేసి 10 రోజులు ఆడించగలరు అన్నమాట. అటువంటి అభిమానులు ఉన్నారు. ఇక్కడ ఆ రాజాసాబ్ థియేటర్ల దగ్గర వాళ్ళు చేస్తున్నటువంటి టీ సప్లై చేయడం కానీ, లేకపోతే మమ్మల్ని స్నాక్స్ సప్లై చేయడం కానీ, ఈ కేవలం వీళ్ళు రాజులే. ఈ అభిమాన సంఘాలు ఉన్నాయంటే రాజులంటే ఎవరు, ఊరికి మోదుబరులు అన్నమాట, బాగా డబ్బు ఉన్నారు. అంటే వాళ్ళు డబ్బు వచ్చి పెట్టడానికి వెనకాడనమాట. అందువల్ల ఇంకా కూడా సినిమా చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ తగరపోర్సులో, ఇక్కడ సప్తగిరిలో రాజాసాబ్ ఆడుతుంది, ఇప్పుడు జనాలు వస్తున్నారు. అది దానికి కారణం అదే ప్రభాస్ అనేసరికి ఇప్పుడు అలవరు ప్రపంచంలోనే ఒక గ్లోబల్ స్టార్ అయిన తర్వాత ఆయన్ని పట్టుకొని అంత నిర్లక్ష్యంగా లేదా చేతగానితనంగా హ్యాండిల్ చేయడం మంచిది కాదు కదా. హైప్ ఇచ్చేశారు, బ్రహ్మాండంగా హైప్ ఇచ్చారు, ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకున్నారు. మనం కూడా కంగారు పడిపోయి 500 కోట్లు లేదా 1000 కోట్లు అనేటువంటి భ్రమలో పడిపోయాం. ఆ భ్రమలో పడగొట్టారు అన్నమాట. కానీ తీరా చూస్తే సినిమా మొదటి రోజు ఎవరు ఊహించినంత బ్యాడ్ టాక్ తెచ్చుకుంది. అది అంత బ్యాడ్ టాక్ రావాల్సింది కాదు. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఇది కావాలని చేశారా, కావాలనే సినిమాను పూర్తిగా పాతాలను తొక్కేశారా? కానీ అయినా సరే విజేత ఒక్కడే ప్రభాస్. ఆ ప్రభాస్ ఒక్కడే వల్లేనే ఇన్ని టికెట్లు దొరుకుతున్నాయన్నమాట. ఈ 200 కోట్లు కావచ్చు, రేపు 300 కోట్లు కావచ్చు, ఈ 300 కోట్లు కూడా వసూలు చేసిందంటే సినిమా వసూలు చేయలేదు,
ప్రభాస్ వసూలు చేశాడు, ప్రభాస్ అభిమానులు కలెక్ట్ చేశారు. ఇది ఘంటాపథంగా చెప్పగలను. ఓకే. సార్ మరి ఎంతవరకు వెళ్ళొచ్చు సార్ ఈ సినిమా కలెక్షన్స్ అంటే మీ అంచనా ప్రకారం? అంటే నా అంచనా ప్రకారంగా 300 క్రోర్స్ దాటుతుందండి. అంతకు మించి దాటే అవకాశాలు లేవు. ఎప్పుడంటే మీకు హిందీ గాని సక్సెస్ అయిందనుకోండి, ఇప్పుడు 'సాహో' సినిమా తెలుగులో యావరేజ్ సినిమా. ఆ హిందీ వెళ్ళేసరికి ఒకేసారి ఒక 300 క్రోర్స్ టోటల్ వచ్చింది. చాలా బ్రహ్మాండంగా ఆ సినిమాకి పేరు వచ్చింది. పేరు చాలా బాగా వచ్చింది. తర్వాత అలాగే మీకు ఇంకో సినిమా చెప్తా. 'కార్తికేయ 2' ఉంది కదా. 'కార్తికేయ 2' తెలుగులో వచ్చే కలెక్షన్స్ కంటే హిందీలో విపరీతంగా కలెక్షన్స్ వచ్చేసాయి అన్నమాట. దానికి నేషనల్ అవార్డు వచ్చేంత రేంజ్కి వెళ్ళిపోయింది, కలెక్షన్స్ వచ్చాయి. కొన్ని ఈ పరిణామాలు ట్విస్టులు ఎందుకు జరుగుతాయో తెలియదు. అదృష్టాన్ని దురదృష్టాన్ని నేను నమ్మను, కానీ ఒక చిన్న మార్పు ఎక్కడికో తారస్థాయి తీసుకుపోతుంది అన్నమాట. అది ఇందులో ఇప్పుడు సపోజ్ మన భర్త మహాశయులు విజ్ఞప్తి సినిమా చూసుకోండి, దాని మీద కాంట్రవర్సీ ఏదో వచ్చింది. ఇంజిన్లో సునీలు, తర్వాత ఏమో ఈయన వెన్నెల కిషోర్ వాళ్ళ కామెడీ, ఇంజిన్లో పంచదార పోయడం, ఇటువంటి చిన్న చిన్న గొడవలు. దానికి మంచు వాళ్ళేమో వాళ్ళు రియాక్ట్ అవ్వడం, అయితే మంచు అభిమానులు ఏమో సినిమా మీద రియాక్ట్ అవ్వడం. తీరా సినిమాలో కొత్త హీరోయిన్లు ఉన్నారు, ఆ హీరోయిన్లు నచ్చకపోవడం. ఇన్ని కారణాలు ఉంటాయి. ఇవన్నీ వాళ్ళు ఆలోచించరు. ఏంటి సినిమాలో హీరోయిన్ ఉంది, అందంగా ఉంది, ఆవిడ చూడగానే పడిపోతారు అని ఈ దృష్టితో వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరు నష్టానికి సినిమా తీరు కదండి. సినిమా తీస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇది డెఫినెట్గా ఒక 200 కోట్లు వెళ్ళిపోతుంది అనేటువంటి దృష్టితోనే చేశారు అన్నమాట. మరి ఈ లెక్కన ఇప్పుడు రాజాసాబ్ సార్ ఒక సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్ అనుకోవాలా? లేకుంటే ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అనుకోవాలా సార్? రాజాసాబ్ ప్రాజెక్టు ఫెయిల్యూర్ అంటే 100 కోట్లు పోయే అవకాశం ఉంది. ఎందుకంటే అది రాదు. కలెక్షన్స్ అంటే ఈ ఈ ఈ 4 రోజులండి హడావిడి అంతాను. ఎంత ఎంత జనం ఏ సినిమాకి వెళ్ళినా ఈ 4 రోజులు చుట్టాలు ఇళ్లల్లో ఉన్నంత వరకు థియేటర్కి ఎక్కువ మంది జనం వస్తారు. చుట్టాలని సినిమా తీసుకెళ్ళాలి. ఒక్కొక్కడు నలుగురు వేసిన సినిమా, నలుగురు ఉంటే కానీ వాడు సినిమా బయలుదేరడు. ఇలాగా సినిమాల్లో హెవీ క్రౌడ్ వస్తుందంటే దానికి కారణం ఈ షాపులు కానివ్వండి, సినిమా హాల్ కానివ్వండి, వైన్ షోస్ కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా ఈ 4 రోజులే ఉంటుంది కలెక్షన్స్. విపరీతమైన కలెక్షన్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత ఎవరు వస్తారు? తర్వాత రాజాసాబుని చూసేవారు ఎవరు? ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ చూసేస్తూ ఉంటారు. ఇంకా చూడని వాళ్ళు ఎవరు లేరు. చూడని వాళ్ళు ఉంటే చూస్తారు. ఆ ప్రభాస్ ఫ్యాన్స్ అంటే ఆ సినిమా బాగలేకపోయినా సినిమా అంతా ప్రభాస్ చూసి ఇంటికి వచ్చేస్తారనమాట. కానీ వాళ్ళ ప్రశ్నకి సమాధానం దొరకదే. ఆ ముసలి క్యారెక్టర్ ఎందుకు తీసేస్తావు సినిమాలో లేకుండా? నువ్వెవడివి? అలాంటప్పుడు ఎందుకు చెప్పావు? అవును నిజమే. నిజంగా ముసలి క్యారెక్టర్ ఉన్నట్టయితే సినిమా చాలా బాగా హైలైట్ అయి ఉండేదేమో. ఎందుకు ఆలోచించలేదు? అంటే నువ్వు ఎనగలిపోవయ్యా. మా ప్రభాస్ గ్లోబల్ హీరో, ప్రపంచవ్యాప్తంగా పేరు గడించినటువంటి హీరో. ఆయన తాలూకు కెరీర్ మీద మత్తు వేయడానికి నువ్వెవడివి? చాలా కోపంగా ఉన్నాను. మారుతి కనపడడం లేదు ఎక్కడ. అంటే పరిస్థితులు అలా వస్తాయన్నమాట. కనుక దీన్ని ఎంత వచ్చినా ఇంకో 100 కోట్లు, అంతకంటే ఎక్కడొస్తాయి కలెక్షన్స్? రావు, అవకాశం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.